మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 50% టారిఫ్ వేసాడా లేదా? మరి ఇండియా మీద మాత్రమే కాదు, మిగతా దేశాలన్నిటి మీద కూడా టారిఫ్లు పెంచుకుంటూ పోయాడు. మరి ఇక్కడ నేను అమెరికా అధ్యక్షుడిని, నేను ఏది చేస్తే అడిగేవాడు ఎవడు లేడు, టారిఫ్లు పెంచుకుంటూ పోతే మరి అడిగే దిక్కేవాడు లేడు అనుకుంటే మరి కోర్టులు ఎందుకు ఉంది? అధ్యక్షుడైనా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే కోర్టులు ఖచ్చితంగా ముట్టికాయలు వేస్తే నిలదీస్తాయి. సో దీంట్లో భాగంగానే అక్కడ ఫెడరల్ కోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏమని? డొనాల్డ్ ట్రంప్ ఏవైతే ఈ టారిఫ్లు వేసాడో ఇవన్నీ కూడా చట్టానికి విరుద్ధంగా ఉన్నాయి. మీరు రేపు అక్టోబర్ 14 ఏదైతే ఉందో అప్పటి వరకు మాత్రం ఈ టారిఫ్లు కొనసాగించండి. సో దాని తర్వాత దీంట్లో ఖచ్చితంగా మార్పులు తీసుకురావాల్సిందని చెప్పేసి ఫెడరల్ కోర్టు చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ట్రంప్ ఏం చేశాడు తెలుసా? మరి నాకు ఈ విధంగా వీళ్ళు చెప్తా ఉన్నారు, మరి టారిఫ్ని తగ్గించాలని చెప్తున్నాడు, ఈ టారిఫ్ని కంటిన్యూ చేయొద్దని చెప్పి ఫెడరల్ కోర్టు చెప్తుంది అని చెప్పేసి వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర కూర్చున్నాడు. సో మరి ఈ కేసు అయితే ఇప్పుడు ప్రాసెస్లో ఉంది. ప్రాసెస్లో ఉండగా డొనాల్డ్ ట్రంప్ కొన్ని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు తెలుసా? అసలు ఈ ఫెడరల్ కోర్టులకి ఏం తెలుసు ప్రభుత్వాన్ని నడిపించడం? మరి ఇవే టారిఫ్లు కనుక మనం ముందు నుంచే తీసేసుకుంటూ వచ్చినట్టయితే మనం ఇప్పటి వరకు ఈ టారిఫ్ల వల్ల $1 ట్రిలియన్ సంపాదించాం. మరి ఈ టారిఫ్లు లేకపోతే ఇదే $1 ట్రిలియన్ మనం లాస్ అయిపోయి ఉండేవాళ్ళం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఇక్కడ టారిఫ్ల రూపంలో డబ్బులు సంపాదించాలని చెప్పేసి ఎలా ఆలోచిస్తున్నాడు అనేది నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. అంటే మరి టారిఫ్లు పెంచడం వల్ల మరి ఈ బటన్ మెయిన్గా ఎవరి మీద పడింది? అక్కడ ఎవరైతే అమెరికాలో ప్రజలు ఉన్నారో వాళ్ళ మీదే కదా మెయిన్గా పడేది. అంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెడుతూ నేను ఇంత ఎకానమీ క్రియేట్ చేశాను అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నంలో కనిపిస్తూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.